డబ్బు కోసం రంగా జీవిత చరిత్రను వక్రీకరించావు, దీనికి మూల్యం చెల్లించుకుంటావు. ఇది వర్మకు వంగవీటి రాధాకృష్ణ వార్నింగ్. రంగా ఏమన్నా గాంధీనా, మదర్ తెరీసానా లేక బుద్ధుడా? నేను దేనికైనా రెడీ. సెంటర్ను నేను చెప్పను, టైం నువ్వు చెప్పొద్దు. ఇది వర్మ కౌంటర్. వంగవీటి సినిమా వివాదంతో అటు రాధ ఇటు వర్మ సవాళ్లు ప్రతి సవాళ్లు విరుచుకుంటున్నారు. అయితే ఇది పక్కాగా వర్మ పబ్లిసిటీ స్టంట్ అంటున్నారు ఇంకొందరు. వంగవీటి సినిమా వివాదంతో రాధ వర్మ మధ్య మాటల తోటలు పేలుతున్నాయి. బస్తీమే సవాలంటున్న వీరిద్దరి మాటలు బెజవాడలో మంటలు సృష్టిస్తున్నాయి. డబ్బు కోసం వంగవీటి జీవిత చరిత్రను కించపరిచేలా వర్మ చిత్రీకరించాడంటూ ఫైర్ అయ్యాడు రాధ. మొదలా చివరా తెలియనివాడు ఏదో సినిమా పకోడీగడి సినిమా తీశాడని చెప్పి రక్త గూడు తినడానికి కక్కుతుపడే యదవ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇది చరిత్ర తెలియదు, నాకు అన్నీ తెలుసు అని చెప్పి అనుకుని ఊరికి సొల్లు కబురు చెప్పేవాడు. వెళ్ళి డబ్బు కక్కుతుపడి చెప్తున్నాడు కదా రంగ, డబ్బు నిజంగా నీకు అంత కొరవ ఉందని చెప్పంటే రంగారు అభిమానులందరూ అడిగితే తలా కొంత ముష్టి చేస్తారు. నీకు అసలు ఆ డబ్బుతో నువ్వు జీవితాంతకాలం ఈ జన్మ కాదు 10 జన్మలో సరిపోయేంత డబ్బు ఇస్తారు నీకు అసలు రంగారు అభిమానులు. సంపాదించాలనుకున్నాడు, సంపాదించాడు. నీకు ఇప్పుడు మూల్యం చెల్లించాల్సిన టైం వస్తుంది. వంగవీటి సినిమాకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు రంగా అభిమానులు. తణుకులో వర్మ దిష్టిబొమ్మను తొగులబెట్టారు. రాధా సవాల్కు ధీటుగా కౌంటర్ ఇచ్చాడు వర్మ. సెంటర్ నేను చెప్పను, టైం నువ్వు చెప్పొద్దంటూ సినిమా లెవెల్లో రెచ్చిపోతూ ప్రెస్ నోట్ విడుదల చేశాడు. గొప్పగా చిత్రీకరించడానికి రంగా ఏమైనా గాంధీనా అంటూ రెచ్చగొట్టాడు. మదర్ తెరీసా కన్నా సాత్వికుడిగా, అన్నదానాలు, ప్రజాసేవ తప్ప చేమకైనా హాని చేయని గౌతముడా అంటూ ప్రశ్నించాడు. రంగా ఆయన భార్య గురించి అభిమానులు వినడానికి, చూడటానికి ఇష్టపడని డాక్యుమెంటెడ్ వాస్తవాలున్నాయన్నాడు. రంగాపై గౌరవంతో వాటిని సినిమాలో చూపలేదంటూ బాంబు పేల్చాడు. ఆ వాస్తవాలేంటో తెలుసుకోవాలని రాధా కోరుకుంటే చూపడానికి రెడీ అంటూ రాధాను కవ్వించాడు. సీనియర్ రాధా రంగాలో ఉన్న గొప్పతనం ప్రస్తుతం రాధాకి 0.1% కూడా లేదంటూ సెటైర్ వేశాడు. వర్మ కౌంటర్పై మండిపడింది రాధా రంగా మిత్రమండలి. వర్మ సవాలుకు తాము సిద్ధమని, దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు మిత్రమండలి సభ్యులు. బెజవాడలో ప్రతి పేద కుటుంబంతోనూ రంగాకు అనుబంధం ఉందన్నారు. తను పిచ్చెక్కిన వాడిలాగా మరి మాట్లాడుతున్నాడు. అతని యొక్క భాషా పరిజ్ఞానం కూడాను మార్చుకోవాలి. వాస్తవానికి లోగడే కొంతమంది నిర్మాతలు కానీ, హీరోయిన్లు కానీ, హీరోలు కానీ కూడా మరి చాలామంది కూడాను వర్మ గారి గురించి కామెంట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. వారి యొక్క తీరు గనక మార్చుకోకపోతే రాధా రంగా మిత్రమండలి మరి వారి యొక్క ఆగ్రహానికి మరి గురికాక తప్పదు. ఆయన రౌడీ కాకుండా గాంధీనా అని మీరు అడుగుతున్నారు. నీకంత దమ్ము ధైర్యం ఉంటే గనక రాధారంగా మిత్రమండలి నుంచి మేము సవాల్ విసురుతున్నాం. నీకు రా, ప్రత్యక్షంగా రా. మా రాధా రంగా మిత్రమండలి అధ్యక్షులు వంగవీటి నరేంద్ర అన్న ఇక్కడే ఉన్నారు, మేమందరం ఉన్నాం ఆయనతో పాటు. నీకు దమ్ము ధైర్యం ఉంటే. దీనికి వర్మ తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చాడు. పనీపాట లేకుండా మురికి వీధుల్లో తిరిగే మీలాంటి వాళ్లు రాధారంగాల పేరుని చెడగొట్టడానికే పుట్టారంటూ చెలరేగిపోయారు. మీలాంటి కుయ్యంగాళ్లు నా దిష్టి బొమ్మల్ని తగులబెట్టొచ్చు గాని నేను మీ లోపలి కుడిని పెట్రోల్ కూడా లేకుండా తగలబెడతానంటూ కౌంటర్ వార్నింగులు ఇచ్చాడు. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకోకుంటే తన అంతు చూసేలోపే అంతమైపోతారంటూ ఫైర్ అయ్యారు. క్షమాపణలు చెప్పేది లేదని, మొరగటం ఆపకపోతే మీ జాతి ఏంటో అందరికీ తెలిసిపోతుందని కబర్దారంటూ రెచ్చిపోయాడు వర్మ. మొత్తానికి వంగవీటి సినిమా వివాదం బెజవాడ రాజకీయాల్ని హీటెక్కించింది. రాధా వార్నింగులు, వర్మ కౌంటర్లు, ప్రతిగా రంగా అభిమానుల సవాళ్లు, వాటికి వర్మ కౌంటర్ వార్నింగులతో మాటల యుద్ధం జరుగుతోంది. అయితే ఏ వివాదాన్నైనా సినిమా పబ్లిసిటీకి వాడుకునే వర్మ దీన్ని కూడా పబ్లిసిటీకి వాడుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. పబ్లిసిటీ స్టంట్లో భాగంగానే వర్మ ఎక్స్పర్టీని రెచ్చగొడుతున్నారని కొందరు అంటున్నారు.